ఏమమ్మా కోడలి పిల్ల, అన్ని మీ అమ్మగారి వంటకాలే చూపిస్తావా, మరి మా వంటకాలు ఏం చూపించవా అని అడిగారండి మా అత్తమ్మ గారు. అందుకని చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మటన్ని పసుపు వేసి నీట్గా 2 సార్లు కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్ కూడా వేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచి మటన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ మూసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ముక్క అనేది ఉప్పులో బాగా మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేసి కూర బాగా కలిసాక కారం కూడా వేసేసి 10 నిమిషాలు చిన్న ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడైతే టమాటా కూడా వేసేసి అది మగ్గిన తర్వాత ఆఖరికి కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర చల్లుకొని అన్నంలోకి చపాతీల్లోకి తింటే ఉంటుందండి. బల్లో బెల్లు కొట్టగానే బ్యాగ్ తగిలించుకొని బయటికి వచ్చేసినంత ఆనందంగా ఉంటుందండి. ఉంటాను.